హాయ్ గాయ్స్, వెల్కమ్ టు చెడ్డి దోస్తులు. ఇక్కడ నాతో పాటు ఇద్దరున్నారు. వాళ్ళ సెల్ఫ్ ఇంట్రో వాళ్ళే ఇచ్చుకుంటారు, ఎలా అనేది చెప్తాను. అండ్ ఇక్కడ నాది ఒక సిరీస్ అనేది నేను చేయాలనుకుంటున్నా. ఏంటంటే ఇద్దరు చెడ్డి దోస్తులు, ఇద్దరు లేదా ముగ్గురు నా సిరీస్లో వచ్చి వాళ్ళ చైల్డ్హుడ్ గురించి మెమరీస్ గుర్తు చేసుకోవడం. ఓకే ఓకే వాటి గురించి డిస్కస్ చేసుకోవడం కానీ మాట్లాడుకోవడం కానీ. ఓకే, ఇది పాడ్కాస్ట్ అయితే కాదు, ఇది కూడా అది ఫస్ట్ వీడియో. చూద్దాం ఎలా వెళ్తుందో. ఇప్పుడు మనం సెల్ఫ్ ఇంట్రో ఎలా ఇచ్చుకుంటాం, స్టార్టింగ్లో మనకి తెలీదు ఎలా ఇచ్చుకోవాలి ఏంటనేది. స్కూల్లో చెప్పేవాళ్ళు అంటే నీ పేరు రాయాలి, నీ ప్రొఫెషన్ రాయాలి, లేదా నీ క్లాస్ రాయాలి. ఇక్కడ ఏంటంటే నేను చెప్తా చూడు, మీరు కూడా అలా చెప్పాలి. ఓకే ఓకే. మై నేమ్ ఈస్ అబ్దుల్ అహద్. I am software engineer. That is my profession. I have 3 years of experience. So మీరు కూడా అలాగే చెప్పాలి. మీ పేరు, మీ ప్రొఫెషన్, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పాలి. అంతే సింపుల్. అంతే. హాయ్, దిస్ ఈస్ కే నవీన్ తేజస్. ఓకే. ఐఎమ్ బేసికలీ ఫిల్మ్ మేకర్ ఫ్రమ్ past 3 years. I quit my job and entered into the film industry since 2023 January 2. ఓకే. తెలుగులో చెప్పలే బ్రో, ఇంగ్లీష్లో చెప్పిండు. ఏమైందిలే బ్రో, ఏదోటి బ్రో. నువ్వు తెలుగులో చెప్పమన్నావు కదా బ్రో. నేను తెలుగులో అని చెప్పలేదు. చేతులు కట్టుకోలేదు. ఓకే సరే. ఇంగ్లీష్లోనే కదా బ్రో చెప్పాల్సింది. చేతులు కట్టుకోలే బ్రో. మరి నువ్వు అది అడగవా బ్రో, చెట్టి దోస్తులు అన్నావు అంటే. సరేలేరా, చెప్పేద్దాం. సరే, మై నేమ్ ఈస్ కే నవీన్ తేజస్. ఆయన పాస్ట్ చెడ్డి దోస్తులు అన్నావు కాబట్టి చిన్నప్పుడు కొరపాటి నవీన్ శ్రీ ఆర్ కొరపాటి శ్రీ నవీన్గా రిజిస్టర్ అయ్యా. అట్ ద పాస్ట్ 3 years కిందట నా నేమ్ చేంజ్ చేసుకున్నా యాజ్ ఎన్ కే నవీన్ తేజస్. ఎప్పుడైతే చేంజ్ చేసుకున్నానో లైఫ్ చాలా బాగుంది, గ్రో అవుతుంది. ఈ గ్రోలో భాగంగానే లాస్ట్ 3 years బ్యాక్ నేను నా జాబ్ క్విట్ చేసి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన 3 monthsకే లూడో స్టోరీస్ అని ఒక వెబ్ సిరీస్, నువ్వు కూడా చేసేవి అందరూ. అండ్ తర్వాత రాజేష్ పరిచయం అయ్యాడు. 1, 2 నువ్వు ఒక షార్ట్ ఫిల్మ్ చేసావు, నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, చెల్లు. తర్వాత ఫిల్మ్ స్టార్ట్ చేసాం పైసావాలా. అంటే దట్ ద మూమెంట్ పైసావాలా చూసిన తర్వాత శ్రీనివాస్ గారు, ఉలిశెట్టి శ్రీనివాస్ గారు పిలిచి రాయుడు గారి తాలూకా అది కూడా కంప్లీట్ అయిపోయింది. రీసెంట్లీ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్. దట్స్ మై స్టోరీ. మీరు చెప్పండి బ్రో. చేతులు కట్టుకోవాలి కదా. చెప్పండి. స్క్రీన్ కదా, నిన్న వేసి చెప్పు. నా పేరు రాజేష్. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, జాబ్ చేసుకునేవాడిని. కాకపోతే జాబ్ చేసుకోవచ్చు కదా బ్రో. ఉండు బ్రో, బ్రోకి ఏం చెప్పలేక నాకే చెప్తావా బ్రో? సర్లే, ఎంతైనా మధ్యలో పరిచయమే కదా, అంతే ఉంటుంది. ఓకే. సో బ్రోని యూసఫ్గూడలో కలిసా. అప్పుడు ఇప్పుడు కలవడం ఏంది, ఎందుకు నీ గురించి చెప్పు నువ్వు చాలు. సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. బ్రో పరిచయం అయిన తర్వాత చాలా విషయాలు నేర్చుకున్నా. మూవీ విషయం కావచ్చు, యాక్టింగ్ విషయం కావచ్చు, ప్రతిదీ. సో ఈ ప్రాసెస్లోనే బ్రోతో ఒక మూవీ షార్ట్ ఫిల్మ్ అనుకున్నాం. కాకపోతే అది నీతో చేయాల్సి వచ్చింది. నా కర్మగాలి నీతో చేయాల్సి వచ్చిందని చెప్పాడు. కానీ చేసిన తర్వాత నీ టాలెంట్ ఏందని తెలిసింది నాకు. ఒక యాక్షన్ మూవీస్ తీయాలనుకుంటే నీతో తీస్తా ఖచ్చితంగా. ఇది నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకోవాలి. ఈ వద్దు గురు, నోట్ చేసుకోవాలి. తర్వాత డెమో ఫిల్మ్ చేసాం నేను నవీన్ బ్రో కలిసి. అది చాలా బాగా వచ్చింది. అప్పుడు అన్ని మంచి కుదిరినాయి అనమాట అది చేయడం వల్ల. ఆ తర్వాత నెక్స్ట్ ఆఫర్ వచ్చింది. బ్రో కాల్ చేసి మూవీ హీరోలా చేస్తావా బ్రో అంటే నేను అనుకోలే, ఎవరి గురించి అంటున్నాడు అనుకున్నా. కానీ తర్వాత అన్ని కుదిరి బ్రోతో ఒక మూవీ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మీ ముందు ఇట్లా కూర్చోవడం జరిగింది. సరే, ఇప్పుడు సరే ఓకే బ్రో, సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయిపోయింది. ప్రాసెస్లో ఒకటి మర్చిపోయినా, బ్రో లాగానే నేను కూడా పేరు మార్చుకున్నా. యాజ్ పర్ న్యూమరాలజీ రాజేష్ నుంచి అద్విక్గా మారాను. అది మార్చుకున్న తర్వాత రీసెంట్ గానే మార్చుకున్నావు. ఇప్పుడు చేంజెస్ వస్తాయి, మెల్లగా వస్తున్నాయి, కనబడుతున్నాయి. ఆ ఎనర్జీ నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను. ఓకే ఓకే.
సీరియస్లీ వన్ థింగ్ ఏంటంటే తను పేరు చేంజ్ చేసుకున్నది నాకు రీసెంట్లీ 5th చెప్పాడు, November 5th చెప్పాడు. బట్ దానికంటే 1 month ముందే నేను అలా చేంజ్ చేసుకున్నా. బట్ ఏంటి అనేది నేను సస్పెన్స్ 5th చెప్తాను అన్నాడు. అన్ఫార్చునేట్లీ తను చేంజ్ చేసుకున్న ది నెక్స్ట్ డే కమింగ్ ఒక 4-5 days తర్వాత మనకు పైసా వాళ్ళ డేట్ ఫిక్స్ అయింది. అంతకుముందు అంటే జస్ట్ వారు నేను చెప్పొచ్చేది ఏంటంటే న్యూమరాలజిస్ట్ అనేది మనం నమ్మొచ్చు. జస్ట్ మన లైఫ్స్లో ఎలాగైతే జరుగుతున్నాయో ఇద్దరు లైఫ్స్లో ఉంటాయి సంబట్ ఉంటే వాటి కామెంట్స్ వాటి మూమెంట్స్ అంతే. అంతే బ్రోతో జర్నీ ఎలా స్టార్ట్ అయింది, మీరు ఎలా అప్రోచ్ అయ్యారు ఏంటి అనేది అడగాలనుకోవట్లేదు, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. చెప్పాడు మైండ్లో మొత్తం మ్యాప్ వేసుకున్నా. కట్ చేసా చిచ్చి సర్లే. ఓకే సరే, ఇప్పుడు మన చైల్డ్హుడ్లో నువ్వు మర్చిపోలేని ఒక మూమెంట్ చెప్పు. జిచ్చివరం చింత చెట్టు తెలుసా నీకు? తెలుసు. అది కాకుండా వేరేది కాదు. అది కాకుండా మన ఇద్దరు శ్మశానంలో కొట్టుకున్నాం కదరా, అది కూడా అది కూడా తెలుసు అంట. సరే చింత చెట్టు చెప్పలే, అదే బెటర్. చింత చెట్టు అదేముంది మనం 9th అనుకుంటా మోస్ట్లీ. 9th అప్పుడు ఫేర్వెల్ జరుగుతుంది. ఫేర్వెల్ మనందరం అనిల్ గడి లాక్కెళ్ళాడు. బేసికల్లీ ఆడు ఇందులో ముందు ఉంటాడు. ఇప్పుడు మన సినిమాకి కూడా ఫెస్టివల్ చేద్దాం మచిలీపట్నం థియేటర్ దగ్గర అంటున్నాడు. సర్లే అనిల్ గడి చింతకాయలు కోద్దాం, మా బామ్మ చింతకాయ పచ్చడి పట్టిద్ది, కోసుకురమ్మని తినేస్తుంది అని చెప్పేసి అంటే సర్లే వెళ్దాం అన్నట్టు. అప్పటికి మనకు అలవాటు కదా, ఇటు నిమాన గుడి వైపు ఇటువైపు వెళ్ళేవాళ్ళం. అదేమంటే ఇప్పుడు మనోళ్ళు అనేవాళ్ళు రే అశోకుడి కాలంలో పాతారు ఈ చింత చెట్లు అని చెప్పేసి అప్పుడు కొట్టేశారు లైన్లు పెంచినప్పుడు. బట్ మనం ఏం చేసాం, డిఫరెంట్గా పామర్ వైపు వెళ్ళాం ఆ రోజే. మన దరిద్రం బాగా అటు వెళ్ళేవాళ్ళం, మచిలీపట్నం సైడ్ వేరే ఆపోజిట్ సైడ్ ఉండేది ఆ స్కూల్కి, అటు సైడ్ వెళ్ళేవాళ్ళం, ఎప్పుడు అటే వెళ్ళేవాళ్ళం. దరిద్రం కొద్దీ ఇటు ఉన్నాయి మంచిగా, ఇటు ఈజీగా వెళ్ళిపోవచ్చు, తొందరగా పక్కనే కదా, మళ్ళీ ఫేర్వెల్కి టైం అవుతుందని చెప్పేసి అక్కడికి వెళ్ళాం. బట్ ఏమైందంటే నువ్వును హరినారాయణ గడు చెట్టు మీద ఉన్నారు, నేను సాయికృష్ణ గడు చెట్టు. సాయికృష్ణ గడు పైన ఉన్నాడు, పక్కనే ఉన్నాయి. నువ్వు పైన ఉన్నట్టున్నావు. హరినారాయణ పక్కనే ఉన్నాం మేము పైన, నేను కింద ఉన్నా. కింద అంటే లైక్ చెట్టు మీద కొంచెం కిందకి, కింద సాయికృష్ణ గడు పైన చేస్తాను, కింద శివశంకర్ గడు పట్టుకోవడం. శివశంకర్ గుర్తుపెట్టి, శివశంకర్ అయిన ఉన్నాడు. మర్చిపోయాడు, పీవీఆర్ లో కలుస్తున్నాడు, మన మూవీకి వస్తున్నాడు పీవీఆర్ కి శివశంకర్ గడు. దుబాయ్ నుంచి దుబాయ్ కిషోర్ గడు, శివశంకర్. సో ఇక్కడే ఉంటున్నాడు. సో అయితే శివశంకర్ గడు ఏం చేసాడు, నీట్ గా టీ షర్ట్ వేసుకొచ్చాడు. అప్పుడు మనకి సాటర్డే టీ షర్ట్స్ ఉండే గుర్తుందా, గ్రీన్ కలర్ టీ షర్ట్స్, అది వేసుకుని నీట్ గా కనపడుతున్నాడు. మన ప్రిన్సిపల్ అప్పుడే పామర్ నుంచి వస్తున్నారు. ఆయన రావటం, అక్కడ ఏదో గ్రీన్గా కనపడటం, ఆయన కారు ఆపటం, ఇటు పరిగెత్తాడు. అందరూ ఇటు పరిగెడితే ఎదురు పరిగెత్తి అలా చూసాడు. అక్కడ అది రోడ్డు బ్రో, అది రోడ్డు బళ్ళు వెళ్తూ ఉంటే వస్తూ ఉంటాయి. మనోడు కింద నుంచి పైకి చెప్తాను ఇలాగా. కారు వచ్చి ఆగింది. అరే ఆడేవాడు అడ్రస్ అడుగుతున్నట్టున్నాడు, వెళ్ళే అడ్రస్ చెప్పడం కోసం వెళ్ళాడు. వెళ్ళి తొంగిసేసి కన్ఫర్మేషన్ తీసుకుని అరే ప్రిన్సిపల్ సార్ రా పరిగెత్తాడు, లాగలా వెళ్ళిపోయాడు. ఆ విషయం తెలిసింది. నువ్వు అరిసేవా లేకపోతే నాకు అనిపించింది, నాకైతే గుర్తులేదు అప్పుడు కరెక్ట్గా. నేనైతే దిగేసాం, హరినారాయణ గడు కూడా దిగేసాడు. దిగేసిన తర్వాత ఏంటంటే పాపం సాయికృష్ణ గడు పైన ఉండిపోయాడు. నువ్వు పప్పు మళ్ళీ ఫీల్ అవుతున్నాం పప్పుగాడు అంటే ధరం తేజగాడు. ఆడు నువ్వేంటంటే పక్కన ఉన్న బామ్మ ఇంట్లో పక్కన ఇల్లు ఉంది, దానిలో వెళ్ళిపోయాం. నేను హరినారాయణ గడు అందరం పరిగెత్తుకుని వెళ్ళిపోయాం. పైన ఎక్కడ సాయికృష్ణ గడు చివరికి వెళ్ళిపోయాడు చెట్టు మీదకి. అంత పెద్ద చెట్టు కదరా అది. వెళ్ళిపోయి వాడికి ఏం తెలియలేదు. ప్రిన్సిపల్ జాగ్రత్తగా వెళ్ళి మన అజీమాన్ ఉన్నాడు పప్పు అన్న, బొబ్బులు అన్నారా, సారీ పంపించారు. ఇంకా అన్న మరీ స్ట్రిక్ట్ కదా, మామూలుగా ఉండదు స్ట్రిక్ట్నెస్. ఆయన వచ్చి ఏమన్నా తెలుసా, కామ్గా వచ్చేసేయండి నేను మాట్లాడుతా సార్తో, మీకు ఏం కాదు వచ్చేసి బెత్తం దెబ్బలు పడ్డాయి. తప్పించుకున్నారు, నేను తప్పించుకున్నా. పొలాలు బ్రో, అది చూసిన తర్వాత పొలాలకు వెళ్ళే మధ్యలో చిన్న కాలం, దాని మీద ఇది ఉంది, పిల్లర్స్ వేసారు దారడానికి. పిల్లర్స్ వేస్తే ఇది చూసి అందరు పొలాల్లోకి ఎప్పుడు కనపడతలేదు. ఎవడు కాడు పెద్ద ఎత్తుకుంది, గడ్డిలో వెళ్ళి దాక్కున్నారు ఒక్కొక్కడు. ఓకే, తర్వాత ఆయన వచ్చారు, వచ్చి ఎతికాడు
మేము దొరికిన వాళ్ళని తీసుకెళ్ళాడు. మేము వెనకాల నుంచి మెల్లగా అలాగే వెళ్ళిపోయి సైలెంట్ కూర్చున్నాం. ఫేర్వెల్ జరుగుతుంది అక్కడ, మొత్తం ఏర్పాట్లు జరుగుతున్నాయి, బెంచీలు వేస్తున్నారు. వెళ్ళి కలిసిపోయి బెంచీలు వేస్తున్నారు కదా, బెంచీలు వేస్తున్నారు అలా మెల్లగా. ఈ శివశంకర్ ఉన్నాడు కదా, శివశంకర్ చూసి కన్ఫర్మేషన్ ఇచ్చినాడు. వెళ్ళి ఆడు కూడా అందరిలో కలిసిపోయి బెంచీలు ఎత్తుకుని తీసుకొచ్చి పెడుతున్నాడు మెల్లగా. సార్ పిలిచి అందరినీ పిలిచి అందుచో పెట్టారు, ఎవరెవరు అక్కడ ఉన్నారో రండి అని చెప్పేసి. ఇది ఏం తెలియనట్టు బల్లలు ఎత్తుతాడు వెళ్ళి. అరే నువ్వు అక్కడ కనపడ్డావు కదా, ఏం చేస్తారు ఇట్రా? లేదు, ఇలా పట్టుకున్నారు. పట్టుకుని ఏం తెలియనట్టుంటే రైట్ రావడానికి సరే వస్తున్నాను సార్ అని ఆడేదో పట్టింది, ఏదో ఇరిగింది, ఏదో అక్కడ మన రకీబర్న ఎవరో చూస్తున్నారు. ఇప్పుడు రే ఏదో నాన్ పెట్టేసి అంటే సార్ రమ్మంటున్నాను, పెట్టేసేళ్ళు నజీబ్ వాళ్ళు అన్నారా రకీబర్. లేదు అది చెప్తున్నా, ఈ లోన పెడతాకు వచ్చినప్పుడు నాకు కరెక్ట్గా దొరికాడు. రే నా సంగతి చెప్పు, నీకు మామూలుగా ఉండదని వార్నింగ్ ఇచ్చా. ఆడు నిజంగా ఆడు నన్ను బుక్ చేయలే, మిగతా అందరి పేర్లు చెప్పాడు, నా పేరు చెప్పలే. ఈ పేరు చెప్పలేదా? బెత్తం సారు రఫీ సారు ఇలా పెట్టుకుని కొట్టింది ఈసారి ఇట్లా తిప్పి కొట్టారంట, గుర్తుందా? మన వాళ్ళు చెప్పారు బయటకు వచ్చి. గ్యాప్ వెళ్ళి డీలింగ్ చేసుకుంటాడు సైలెంట్ గా. హైలైట్ తెలుసా బ్రో, ఆడికి నాకు పడదు అప్పుడు, ఆడికి నాకు గొడవలు అయ్యి ఉన్నాయి. ఊరిగారు చెత్తకొట్టి మీరిద్దరు డాన్స్ వేసేవాళ్ళు ఫేర్వెల్స్ కి ఇద్దరు కలిసి. గొడవ అయింది. నీకు ఎవరితో గొడవ అవ్వలేదురా? అవలే, గొడవ అయింది ఆడితో నాకు మాటలు లేవు. అప్పుడు నాకు భయం అని, కోపం ఎవరి మీద ఉంటే ఆడమే చెప్పేస్తారు కదా, ఆడి చెప్పలేదు బ్రో. తర్వాత అప్పుడు వెళ్ళి మాట్లాడా, అప్పుడు మా కలిసి డాన్స్ చేసాం మేము. ఏమో నువ్వు కూడా నా అలాగే అడిగాను, మా సార్కి ఇచ్చేవి ఇంటే ఎప్పుడు అనుకుంటాడు వీళ్ళు నన్ను టార్గెట్ చేశారు. సరే అయితే అది క్రేజీ మూమెంట్స్ అయ్యి, మరి మంచి మీకు ఎమోషన్ తెప్పించిన మూమెంట్స్ ఏమన్నా? ఎమోషన్ అంటారా అంటే నాకు పర్టికులర్గా నా విషయంలో నేను ఎమోషన్ అవ్వలేదు, కానీ వాగ్దేవి విషయంలో ఒకసారి ఎమోషన్ అయ్యానరా. ఎందుకనంటే మళ్ళీ ఈ టాపిక్ నేను చెప్తున్నానని వేరేగా తీసుకోవద్దు, బట్ ఇది ఏం జరిగిందంటే ఒకసారి మనం గుర్తుందా మన ఆయన ఇంటి, నాకు పేరు కరెక్ట్గా గుర్తులేదు కానీ అదే ఇంటి దగ్గర బుక్స్ పెట్టేవాళ్ళు కదా నైట్ మనం రాసిన స్లిప్ టెస్ట్లు అయ్యి 10th లో ఉన్నప్పుడు ఆంటీ గారు ఇంటి దగ్గర దొంగ సైడ్కి వెళ్ళి తీసుకుని రాసేవాళ్ళు మన వాళ్ళు కొంతమంది, గుర్తుందా? మనం చేసేవాళ్ళే, ఎందుకు లేకపోతే రాసినప్పుడు పాపం ఏం పాపం తెలీదురా, అందరూ బాయ్స్ అందరినీ కూడా పట్టుకున్నారు. ఎందుకంటే మన వాళ్ళు ఎవరో ఒకరు ఏదో ఒక రోజు చేసింది తప్పు, అందులో కాదనటానికి లేదు, తీసుకుని చేసాం. పాపం వాగ్దేవికి ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ పాపం పొద్దున్నే వచ్చేద్దిరా, ఆటోకి వచ్చింది పొద్దున్నే, వచ్చి క్లాస్ రూమ్లో కూర్చుంటుంది. అయితే ఆ రోజు ఏదో జరిగింది, వాగ్దేవి ఏదన్నా చేసిందేమో పొద్దున్నే వచ్చినప్పుడు అని ఒక చిన్న అనుమానంతో ఏం చేశారంటే అందరూ మన క్లాస్ రూమ్ బాయ్స్ అందరిని బయట కూర్చోబెట్టినప్పుడు ఒక్క లేడీ వాగ్దేవిని తీసుకొచ్చి బయట కూర్చోబెట్టి పనిష్మెంట్ ఇచ్చారు. అవునా? ఇది ఒక్క లేడీ, నీకు ఐడియా ఉండకపోవచ్చు, ఒక్క లేడీ తను చాలా అంటే చాలా సఫర్ అయింది పాపం. అప్పుడు తర్వాత చెప్తుంటే నాకు కూడా చాలా బాధ అనిపించింది. నజీబ్ కూడా దొరికింది, గాడు ఎంసీన్ గాడు వీళ్ళ ద్వారా, ప్రసన్న కూడా దొరికింది. ప్రసన్న గడు కాదులే, నజీబ్ ఎంసీన్ గడరా. ఆ రోజు పొద్దున్నే తీసుకుని రాస్తున్నారు, వీళ్ళు వెళ్తున్నారని ఆయా ఉంది కదా, ఆయా చెప్పింది. అవును, ఆయా చెప్పింది. చెప్తే పాపం ఇప్పుడు వాగ్దేవి పాపం పొద్దున్న వచ్చేది కదరా, పొద్దున్న ఆటకు వచ్చేసేది, ఎర్లీగా వచ్చేసేది. పాపం తను కూడా చేసింది అనుకోని, పాపం తను కూడా కూర్చోబెట్టి అందరూ మన క్లాస్ లేడీస్ అందరూ కూడా 12 మంది ఉంటే 11 మందిలో ఉండి ఒక్క ఆడపిల్ల ఇంతమంది మగవాళ్ళ మధ్య పనిష్మెంట్ తీసుకుంటే ఎలా ఉంటుంది. నాకు అప్పుడు నేను ఆ విషయంలో కొంచెం ఎమోషన్ అయ్యా. అది ఒకటి నాకు కొంచెం, నాది కాకుండా నేను ఎమోషన్ అయిన సన్నివేశం అయితే అదే. ఇంకోటి పర్టికులర్గా చెప్పాలంటే డిప్లొమాటిక్గా అనిపిస్తుందేమో కానీ ఇంకొక 2 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. డిప్లొమాటిక్ అనుకోవద్దు, పాపం నేను రఫీ గారు అంటే నాకు చాలా ఇష్టం. రఫీ సార్ అంటే పాపం ఒకసారి కుక్క అడ్డొచ్చి ఆయన పడిపోవటం, ఆయన కాలు ఇదైనప్పుడు నేను చాలా ఎమోషన్ అయ్యా. ఎందుకనంటే క్లాస్ రూమ్లో అందరూ ఫీజులు తొందరగా కట్టినప్పుడు నేను ఒక్కనే కట్టినప్పుడు కూడా నాకు చాలా సపోర్టివ్గా నిలబడ్డారు. ఆ విషయంలో మననే కాదు, మన షకిల్ గడికి అందరికీ, మన ఇప్పుడు నీకన్నా ఏదో ఒక టైంలో అందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు. విత్ ఇన్ చాలా లో టర్మ్ ఆఫ్ ఫీజెస్తో మనం 10th ఫినిష్ చేసాం అంటే బికాస్ ఆఫ్ రఫీ సార్. ఫస్ట్ బ్యాచ్ స్టార్టింగ్ ఎల్కేజీ నర్సరీ, అసలు నర్సరీ అంటే మన బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ మాది.
ఆ స్కూల్లోనే మొత్తం. ఇంకా చెప్పాలంటే ఇంకొకటి ఏంటంటే అది ఇప్పుడు వద్దులే, ఒక పెద్ద సినిమా చేసిన తర్వాత ఇంటర్వ్యూలో చెప్తలేదు, అది ఆ స్టఫ్కి దాచా, లాన్ ఉంది చాలా దాచా. ఇంకోటి క్రేజీ మూమెంట్లో మర్చిపోయిన విషయం ఒకసారి, సారీ మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను అనుకో. నేను అంజిగడి బ్యాచ్, శివగడి బ్యాచ్ ఎక్కువ ఉండేది. కొట్టుకు నేను ఎవరు బ్యాచ్ కాదు బ్రో యాక్చువల్గా. నువ్వు ఊరుకోరా, నువ్వు శివగడి బ్యాచ్, శివగడి వెళ్ళిపోయాక హర్షగడి తీసుకున్నాడు, టేక్ ఓవర్ తీసుకున్నాడు అప్పట్లో ఆ బ్యాచ్ని. యాక్చువల్గా ఏ సెక్షన్ బి సెక్షన్లో ఉండే బ్రో, 6th అలా 5th ఇంకా 2 ఇయర్లీ 3rd 4th అప్పుడు కూడా అందరిని పట్టుకుని కుమ్మేశారు రఫీ సార్. నేనే దొరకలే ఎవరికి, ఎందుకనంటే అప్పుడు నాకు నిజంగా 24 గంటల ఆపరేషన్ ఏ హాస్పిటల్లో ఉన్నా. ఏం ఆపరేషన్ బ్రో? 24 hours ట్రాన్సెస్ ఉంటాయి కదా, ఆ ఆపరేషన్ అయింది నాకు అప్పట్లో 4th. ఓకే. సో అందుకని నాకు కరాటీలో అప్పటికి వైట్ బెల్టే, వీళ్ళందరూ ఎల్లో బెల్ట్ వరకు వెళ్ళిపోయారు. నువ్వు కరాటే నేర్చుకున్నావు బ్రో? నేర్చుకుంటాం అంటే యాహూ అంటే ఇటు 4 స్టెప్లు అంతే. ప్రో నేర్చుకున్న విషయం తెలుసు నాకు, బట్ మీకు తెలియదు. ఆడు రామకృష్ణ గారు కదరా, పామర్ నుంచి వచ్చేవాళ్ళు. మారారు, మచిలీపట్నం ఆయన చేశాను. అదే ఆయన పేరు రామకృష్ణ అనుకుంటా, నేను తప్పు చెప్తున్నాను. ఇంకొక ఆయన వచ్చేవాళ్ళు, ఇద్దరు వచ్చారు. ఫస్ట్ రామకృష్ణ గారు అనుకుంటున్నా, కొంచెం బొద్దుగా ఉండేవాళ్ళు, లావుగా. ఆయన రామకృష్ణ, ఈయన పేరు గుర్తులేదు. ఈయన ఒక ఆయన పామర్ నుంచి వచ్చేవాళ్ళు. యాక్చువల్గా 2 సెక్షన్లు బ్రో, 2 సెక్షన్లు 2 బ్యాచ్ల కింద. ఆడంటే ఆడు పగోడు అన్నట్టేక. అమ్మో గొడవలు బ్రో ఏముండవు బ్రో గొడవలు. ఒక బ్యాచ్కి ఒక హెడ్. ఆడు మరి క్లాస్ లీడర్ కూడా కాదు, క్లాస్ లీడర్ సపరేట్. అసలు ఆడు బ్యాచ్కి హెడ్, ఆడు సపరేట్. ఎప్పుడు కొట్టుకునేది ఎప్పుడు అనుకున్నాం, డ్రిల్ అవర్ ఉండే సాయంత్రం. మా వాళ్ళు డ్రిల్ అవర్లు తీశారు. అదే ట్యాంక్ ఏదో పగలగొట్టారు వీళ్ళు, గుర్తుందా? ట్యాంక్ వచ్చి పైప్ ఏదో పగలగొడితే మొత్తం అంతా బయటకు వచ్చేసి వాటర్ అంతా గ్రౌండ్ అంతా రొచ్చు అయిపోయింది. దాన్ని ఆపలేకపోయారు ఎవరు. తర్వాత నెక్స్ట్ డేనే ఏదో పంప్లర్ తీసుకొచ్చి ఏదో ఇదే బాల్ ఏదో కొట్టి మొత్తాన్ని ఇరగొట్టారు మన వాళ్ళే. వీటిలో నజీబ్ గడు కొంచెం ఉంటాడులే ముందే. కానీ నజీబ్ గడ్ అంటే ఒక చిన్న విషయం గుర్తుందిరా నాకు. నజీబ్ గడికి ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ అయ్యి, ఏదో నజీబ్ గడికి రకీబ్కో ఎవరికోరా ఒక ఇన్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉండటం ఏదో జరిగింది మొత్తానికి. అదే టైంలో రకీబ్కో నజీబ్కో ఎవరికో గుర్తులేదు, ఇద్దరిలో ఈ మన చెరువు ఉంది చూసా, మనం టాల్గేట్ వెళ్ళాలంటే చెరువు ఎండిపోతే మనం కింద దిగి వెళ్ళేవాళ్ళం ప్లే గ్రౌండ్. తర్వాత అక్కడ ఇంత లెక్క మొత్తం కోసిపోయిందిరా, ఒక పింక్ లాంటిదో లైక్ గ్లాస్. అవును, ఆ చెరువులో ఎవరికో కానీ అయ్యింది ఇద్దరులో ఎవరికో వెళ్ళడం లేదు. అవును, అది బ్రో బాగా కన్ఫ్యూజింగ్ చూస్తున్నాడు, ఇన్వాల్వ్ అవ్వలేదు, తెలియదు కదా. తెలియదు. యాక్చువల్గా నాకు బ్రో చాలా విషయాలు షేర్ చేసుకున్నాను నాతోని, లైక్ హైస్ లోస్ ప్రతి ఒక్కటి కూడా. ఇప్పుడు కొన్ని కొత్త విషయాలు తెలుస్తున్నాయి. అంటే ఇప్పుడు ఇందాక ఏదో కరాటే విషయం కావచ్చు, అది చెప్పలేదు. ఇప్పుడు ఇదొకటి బ్యాచ్ విషయం తెలుసా మరి? బ్యాచ్ విషయం తెలుసా? అండ్ చిన్నప్పుడు మీరు బాగా రచ్చ చేశారు విషయం. వీళ్ళు ఒక 5 గ్యాంగ్ ఉంటారు. ఎవరంటే ఎంసీన్ గడు ఒకడు, అయ్యప్ప గడు, అనిల్ గడు, నజీబ్ గడు, అహద్ గడు. అది ఎలా ఉంటే ఈ నగరానికి ఏమైంది బ్యాచ్ 10th వచ్చాక, అది 9th ఏం కాదు నాన్న, మీరు ఇప్పుడు 6th 7th నుంచి. ఆడు మాట్లాడితే అనిల్ గడు వచ్చి ఎరా బెస్టేనా అంటాం, వీళ్ళు మరీ రచ్చగొట్టేయటం అండి. ఏది లేదు, ఇక నేను గొడవలు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేవాడిని కాదు. అవునులే, గొడవల మట్టికి నీతోనే ఎక్కువ. ఇప్పుడు ఎందుకు కానీ పెళ్ళి అయిపోయి ఉన్నాయి, కానీ మనోడు మంచి లవ్ స్టోరీస్ ఉండే ఎప్పట్లో. లేదు, ఇప్పుడు నా టాపిక్ ఇక్కడ మీరు వచ్చారు, ఇంటర్వ్యూ మీరు చేస్తారు, నేను కానీరా. సో నీ క్వశ్చన్ బ్రో, మూవీ కాకుండా ఫస్ట్ టైం డైరెక్షన్ దేనిలో చేశారు బ్రోతో? తమస్ అప్పుడు ఫస్ట్ డే షూట్ అప్పుడు యాక్షన్ చెప్పినప్పుడు మిమ్మల్ని ఫ్రేమ్ పెట్టి ఎలా అనిపించింది? అంటే బ్రోతో బ్రో గురించి చెప్పాలి, ఆ టైంలో బ్రో గురించి చెప్పాలి. అంటే చలో బ్రోతో నీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కెమెరా కన్నా ముందు వర్క్షాప్ చేసేవాళ్ళం నేను బ్రో ఇద్దరం, పార్క్కి వెళ్ళే వాళ్ళం ఇద్దరం. సో ఫస్ట్ టైం బ్రో నాకు యాక్టింగ్లో కొన్ని టెక్నిక్స్ చెప్పాడు, అప్పటి వరకు నాకు తెలియదు. సో నార్మల్గా ఎక్స్ప్రెషన్ అంటే నార్మల్గా ఎక్స్ప్రెషన్ ఒకటి ఇచ్చేస్తాం. సో నేను అట్లే అనుకునేవాడిని. బట్ బ్రో ఒక పాయింట్ చెప్పాడు అప్పుడు, నాకు బాగా ఎక్కింది. ఏంటంటే మనకి ఎక్స్ప్రెషన్ అనేది
ఫేస్ మజిల్స్లో కన్నా మెయిన్గా కళ్ళలో కనబడాలని అన్నాడు. ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్న, దాని తర్వాత అది కొంచెం అర్థమైంది. సో అది నేను ట్రై చేశాను ఇది థమస్ డెమో ఫిలింలో. సో అది చాలా బాగా వర్కౌట్ అయింది. సో మనం ఆ ప్రజెంట్ మూమెంట్లో అది మనం ఫీల్ అయినప్పుడు మన కళ్ళలో నుంచి ఆ ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది. అది వచ్చినప్పుడు మనకి ఇంకా ఆథెంటిక్గా కనబడుతుంది. సో అది బ్రో నాకు వర్క్షాప్ టైంలో చెప్పాడు అనమాట. అదే కాదు చాలా పాయింట్స్ చెప్పాడు. ఈ పాయింట్ నాకు బాగా గుర్తు అనమాట. సో ఎక్స్ప్రెషన్ కూడా నార్మల్ చెప్పే విధానం కూడా ఆ సీన్ చేసేటప్పుడు ఏంటంటే కింద పడిపోయి ఉంటా, నేను కింద కూర్చొని ఉన్నా, బ్రో నిలబడి ఉన్నాడు. నార్మల్గా కృష్ణుడు ఇట్లా కూర్చొని నిలబడి చెప్తాడు కదా, అర్జునుడు కింద ఉంటాడు కదా, యాక్చువల్గా సీన్ అట్లా ఉంటుంది మేము ఉన్నది. సో అట్లా బ్రోని అట్లా చూస్తూ అలా వింటున్నా, బ్రో ఏమో ఇట్లా చెప్తూ ఉన్నాడు అనమాట, ఇట్లా ఇవ్వాలి, ఇది వచ్చినప్పుడు ఇట్లా చెప్పాలి అని. అది బాగా ఎక్కింది. సో దాని తర్వాత కూడా సెట్లో ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండేదంటే బ్రో చాలా సీరియస్గా ఉంటాడు. నార్మల్గా బ్రో సరదాగా ఉంటాడు క్యాజువల్, కానీ సెట్ టైంలో చాలా సీరియస్గా ఉంటాడు. అది కూడా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఒక సీరియస్నెస్ అనేది ఉంటుంది బ్రోతో వర్క్ చేసేటప్పుడు. వర్క్ మీద చాలా సీరియస్నెస్ ఉంటుంది. సెట్లో ఉన్న ప్రతి ఒక్కరు, ప్రతి టీం కూడా చాలా డెడికేటెడ్గా ఉంటారు. అంటే టెన్స్గా ఏమైనా ఫీల్ అయ్యావా? టెన్స్గా ఫీల్ కాలే బ్రో. ఎందుకంటే బ్రోతోని ఫిలిం కన్నా ముందు పర్సనల్గా చాలా మాట్లాడుకున్నాం, కలిసి టెంపుల్కి, తిరుపతికి కానీ ఇంకా వేరే చోట్లకి చాలా వెళ్ళామన్నమాట. సో బ్రోతో నాకు ఆ ఈజ్ అనేది ఉంది. సో టెన్షన్ ఏం అవ్వలేదు. దట్టు నాకు ముందు వర్క్షాప్ చేసాం కాబట్టి ఒక డెడికేషన్ మాత్రం ఉండేది, బాగా రావాలి, బాగా చేయాలి అన్న ఒక పాయింట్ మైండ్లో ఉండే, ఇంకా వేరే థాట్ ఏది ఉండేది కాదు. అది ఓకే. ఇప్పుడు ఈ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు, ఇప్పుడు మీరు తీశారు పైసావాలా, 12 రిలీజ్ అవుతుంది. సో ఇది ఆల్ అబౌట్ మనీ బేస్డ్ అని చెప్పారు, ఓకేనా? మనీ మీద చుట్టూ తిరగడం ఇలా చెప్పారు. ఇంకా దాని గురించి చెప్తూ కానీ, ఇప్పుడు మనీ మీద రాయాలన్న కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే దీనికి కామెడీ చెప్పిన నాకింది ఆలోచన వచ్చిందని. ఫస్ట్ అయితే ఈ సాల్ క్రెడిట్ గోస్ టు, నేను నమ్మేది ఏంటంటే ఫస్ట్ నుంచి చెప్పుకొచ్చాను. ఫస్ట్ నేను అసలు లేదు ఇన్షార్ట్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి అనేది సినిమా గురించి చెప్పాలి, సినిమా స్టోరీ గురించి, రెండింటి గురించి చెప్తాం. సినిమా స్టోరీ ఇది రాయాలి అని పర్టికులర్గా అనుకున్నదైతే వన్ థింగ్ ఏంటంటే ధనమూలం ఏదైనా చేయొచ్చు, షార్ట్ ఫిల్మ్ వర్కౌట్ అయ్యి దానివల్ల ఒక లూడో స్టోరీస్ ఆఫర్ రావటం. ధనమూలం యుద్ధం జగత్ షార్ట్ ఫిల్మ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఫస్ట్ చూసిన తర్వాత అందులో మీరు సర్ప్రైజ్ అవుతారు, వాంట్ సర్ప్రైజ్ అమ్మా. సో అయితే నేనేంటంటే అందుకనే చేశాను, ధనమూలం యుద్ధం జగత్కి ఒక కంటిన్యూషన్ ఇవ్వాలి అనుకుని మొదలెట్టాను. కానీ బట్ కంటిన్యూషన్ కన్నా ఇది ఒక డిఫరెంట్ పాత్ స్టోరీ అవుతుంది అనుకుని, సో నేను ఇంక దాన్నే కంటిన్యూ అయిపోయాను. ఇంకా వేరే ఏం కాదు, ఒక 10 రూపీ నోట్ మీద దాని చుట్టూ ఏదన్నా చెప్పాలి, దానికోసం 10 మంది కొట్టు చదవాలి, ఇదే నాకు అనిపించింది. దాని గురించి ఏదన్నా రాద్దాం, ఇంట్రెస్టింగ్గా రాద్దాం, థ్రిల్లింగ్గా రాద్దాం అనుకున్నా, అది రాశాను. దీనికి అంతటికీ కారణం, అసలు ఇక్కడి వరకు రావడానికి కారణం అయితే టు బి ఫ్రాంక్లీ మన నెల్లూరు శివకుమార్ అని. సో బ్రో ఏంటంటే ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం మేము కలిసి, దేవుడు వర్మన్ ఇస్తే. అంటారు కదా మన తారక్ అని అంటాడు నానప్రంతులో, ఎక్కడో జరిగే ఒక ఈవెంట్, ఎక్కడో జరిగే ఒక సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తుందని. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ సీరియస్లీ. ఎందుకంటే దేవుడు వర్మన్ ఇస్తే చేసినప్పుడు కొన్ని మన ప్రైజ్ ఏంటి కాంటెస్ట్లు వస్తాయి. ఆ కాంటెస్ట్ నేను ఒకసారి పంపించినప్పుడు దానికి అప్లై చేయడం జరిగింది. నేను ఎప్పుడైతే 2023 జనవరిలో వచ్చానో అదే జనవరి కరెక్ట్గా చెప్పాలంటే వీరసింహారెడ్డి సినిమా రిలీజ్ ముందు రోజు అవార్డు తీసుకున్నాడు బ్రో, బెస్ట్ యాక్టర్ అవార్డు. అది తీసుకున్నప్పుడు వేరే ఫ్రెండ్ అహద్ అని ఒకడు ఉన్నాడులే, అరే మంద కూడా పెడదాంరా ధనమూలం యుద్ధం చేయొద్దంటే నేను అన్నాను, అరే నీకేం రాదురా దాంట్లో నాకు తెలిసి నగేష్ శ్రీధరు లేకపోతే నాకు ఏదో ఒకటి కుట్టేస్తాం అంటే, నువ్వు ఏదన్నా కొట్టుకో నాకు అనవసరం, నేనైతే పంపిస్తున్నా చూసుకో అన్నాడు. పంపించాడు, ఆ హద్దుగడి పంపించడం, దానికి నిజంగా 3 అవార్డ్స్ రావటం, అది చూసి లూడో స్టోరీస్ ఆఫర్ రావటం, అది చూసిన పైట్రాజు గారు, రాజేష్ మనం ఏదన్నా స్టార్ట్ చేద్దాం అని ముందుకు రావటం, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ నెల్లూరు శివకుమార్ అండ్ అబ్దుల్ అహద్. ఇక్కడ ధనమూలం యుద్ధం జగత్ నా లైఫ్లో మేజర్ రోల్ ప్లే చేసేది. బ్రో పరిచయం అయిన తర్వాత నాకు కూడా బ్రో పరిచయం అయిన తర్వాత స్టార్టింగ్ నాకు బ్రో నేను మీకు కొన్ని వీడియోస్ పంపిస్తాను, నా వర్క్ చూడండి అని చెప్పి అన్నారు. అప్పుడు నేను ఆఫీస్లో ఉండే, సో పంపించా, చూసా, నాకు చాలా బాగా నచ్చింది.
ఆ టేకింగ్ కావచ్చు చాలా బాగా అనిపించింది. నేను ఫస్ట్ చూసిన షార్ట్ ఫిలిం బ్రోది అదే. దాని తర్వాత కట్ చేస్తే అదే కాన్సెప్ట్తోని మనం పైసా వాళ్ళ మూవీ చేసాం, అందులో నీ హీరో యాక్ట్ చేసాం. చాలా సంతోషంగా ఉంది. మనం నువ్వు చిన్నప్పుడు ఒక స్టోరీ చెప్పావు, స్టోరీ టైటిల్ గుర్తుంది కానీ బందర్లో ఇసుకల్లో స్టోరీ ఉంది. స్టోరీ ఇసుకల్లో టైటిల్ లేదు, నువ్వు చెప్తావా? చెప్పరా? నేనే చెప్తాను. ఎతకలేదు కానీ లాస్ట్ బెంచ్లో కూర్చున్నప్పుడు సరదాగా ఏదో చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్లో ఇనీషియల్గా మనకి ఏం తెలుస్తుంది రాసిస్తూ అందులో ఆ సినిమాల మొక్క తీసుకొచ్చి ఎవరికి నీకా హరినారాయణ గడికి ఇద్దరులో ఎవరో ఒకరు చెప్పా, రేపు మన సినిమా టైటిల్ ఏంటంటే మహేష్ బాబు హీరో, నయనతార హీరోయిన్, బీహారీ ఉంటాడు కదా ఛత్రపతిలో, ఆయన బయట పేరు ప్రదీప్ రావత్, ఆయన వెళ్ళను దొరదగుంట సమర్పించు గోక్కో ఇదిరే టైటిల్ అని చెప్పా. ఈ ఇసుక అది ఇదని కావాలి చేస్తున్నాడు అది తెలిసినాడు. ఇసుక తిప్పలో పోరాటం ఏదో ఉంటుంది, అది నువ్వు పెట్టావురా. ఇప్పుడు నేను రివీల్ చేయలే, పాట కూడా పాడేవాడు గుర్తుందా? ఈ మధ్య మన కమిటీ కుర్రల్లో వచ్చింది సరోజ పాట. ఇప్పుడు ఎందుకులే, మా ఫ్రెండ్ నాకు తగిలిచ్చాడు. లేదు ఈడే తగిలిచ్చాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడిగేది ఇప్పుడు చూసుకోరు, ఫ్యామిలీస్ వస్తారు. అప్పు ఎప్పుడన్నా తీసుకున్నావు బ్రో దగ్గర? తీసుకున్నా. మరి తిరిగి ఇచ్చావా? మరి బ్రో యాక్చువల్గా నాది బ్రో అది యాక్చువల్గా అది అప్పు అంటారా ఇంకేదంటారో తెలీదు, లెక్కలు ఉండవు బ్రో. ఎట్లుంటుంది అంటే ఒక కోఆర్డినేషన్కి వెళ్ళిపోతూ ఉంటాం, అవి పర్టికులర్ దానికి రికార్డ్స్ మెయింటైన్ చేయడం. ఏమో బ్రో నీతో సినిమా చేసినప్పుడు చూసుకుందాం బ్రో. అయితే బ్రో నా దగ్గర లేనప్పుడు బ్రో ఇంత అంటే బ్రో పంపిస్తారు, లేకపోతే బ్రో ఆడినప్పుడు నేను పంపిస్తాను. నన్ను కూడా అడగల, మొన్న అయినప్పుడు ఎంత ఇచ్చాడు, ఇచ్చి ఇది మిగిలితే బ్రో ఇది పెట్టేసుకో బ్రో అని చెప్తే, లేదు బ్రో అవి మొత్తం ఇచ్చేగా అవి సరిపోతాయి ఆ లెక్కే బ్రో అన్నాడు. ఛాన్స్ వస్తే కనుక ఫ్యూచర్లో ఏ హీరోతో తీయాలనుకున్నావు? ప్రజెంట్ ఆ ఛాన్స్ వస్తే కనుక నీకు ఆ హీరోతో తీయాలి, బాండెడ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది, ఛాన్స్ వస్తే కనుక తీసేస్తా. ఎనీ హీరో అంటే నీకు ఏ హీరోతో ఛాన్స్ వస్తే, ఏ హీరోతో అంటే ఆ హీరో అంటే స్పెసిఫిక్ ఒక హీరో అనుకున్నావు, ఆ హీరోకి నేను ఈ స్టోరీ అనుకున్నా, నాకు ఛాన్స్ వస్తే టక్మని తీస్తాను నేను. ఓకే, ఇక్కడ రెండు థింగ్స్ ఉన్నాయి. ఒకటి, నేను అనుకున్న స్టోరీకి ఇప్పుడు నేను ఎవరితో చేయాలనుకున్నా, నా దగ్గర రెడీగా ఉన్న స్టోరీకా, లేదు ఇవన్నీ కాదు ఓన్లీ ఒక హీరోతో చేయాలనుకుంటున్నా. ఒక హీరోతో నీకు ఇష్టమైన ఆబ్వియస్లీ జూనియర్ ఎన్టీఆర్, తారక్ అన్న. అంటే ఇప్పుడు బాండెడ్ లేదు రెడీగా, కానీ చేయాలనుకున్నది మాత్రం తారక్ అన్న. ఒకవేళ బాండెడ్గా ఉండి చేయాలనుకుంటే కనుక కిరణ్ అబ్బవరం నా ఫేవరెట్ హీరో. ఓకే, ఏ జోనర్ అనుకుంటా? లైక్ ఏదన్నా థ్రిల్లర్ చేద్దామని ఉంది నాకు. థ్రిల్లర్ ఎడ్జ్ టు ఎడ్జ్ తీసుకెళ్తాం స్క్రీన్ ప్లే. అంటే కిరణ్ అబ్బవరం గారు పూర్తి కమర్షియల్ ఫిల్మ్స్ చేశారు, ఆ కమర్షియల్ వైబ్స్ మిస్ కాకుండా ఒక థ్రిల్లర్ ఇవ్వాలి, ఒక థ్రిల్లర్ జోనర్. నా మైండ్లో ఒక చిన్న ఆలోచన ఉంది, అది రివీల్ చేయకూడదు ఇప్పుడు, జస్ట్ అది పాయింట్. అది మనం డిస్కస్ చేసాం, అదే నాకు చెప్పకూడదు అనుకున్నారు మీరు. అది సైకో థ్రిల్లర్, అది నేను స్టార్ట్ చేస్తున్నాం. రెండు లాగేస్తాడు, అందుకే చేస్తున్నాం. మీ మూవీ అసలు ఎందుకు చూడాలి? వాట్స్ ద స్పెషల్ ఇన్ ఇట్? నన్ను ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, తీస్తున్నారు పెద్ద దానిలో కూడా వదులుతున్నారు, జనాలు వెళ్తున్నారు, ఎరుపాపులు అయి బయటకు వస్తున్నారు. మీరు చూడండి, మీకు నచ్చుద్ది, మీ సాటిస్ఫాక్షన్ ఇచ్చిద్ది అని గ్యారంటీ ఏంటి? ఓకే, నైస్ క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్ అడిగావు. ఇప్పుడు అన్నీ కొత్త తరహా మూవీస్ చూస్తున్నారు జనాలు, బట్ అలాగని పూర్తి కొత్తగా తీస్తున్నా కొంచెం నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి. లైక్ ఎలా ఉండాలంటే న్యూ వైన్ ఇన్ ఓల్డ్ బీర్ బాటిల్, లేదు అనుకుంటే బాటిల్ కొత్తగా ఉండే వైన్ పాత అయ్యి ఉండాలి, అంటే కంబైన్ గోగా మిక్స్ అయ్యి ఉండాలి. సో మన ఫిలింలో కంటెంట్ కొత్తది అని నేనైతే చెప్పను, బట్ పూర్తి కమర్షియల్. ఒక కమర్షియల్ బొమ్మ చూడాలి, యాక్షన్ ఓరియంటెడ్ థ్రిల్లర్ చూడాలి, కొంచెం ఏమన్నా మన ఫ్రెష్నెస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన సినిమా చూడొచ్చు. అండ్ దట్ టు
ఎక్కడ కూడా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చోబెట్టే మూవీ కానీ ఎక్కడ కూడా ఒక చిన్న సీన్ బోర్ కొడుతుందని కానీ ఏది ఉండదు. అండ్ ప్యాక్డ్ లైక్ కామెడీ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, లైక్ యాక్షన్ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, సిస్టర్ ఎమోషన్. లైక్ మీ భాషలో చెప్పాలంటే, దిల్ రాజు గారి భాషలో చెప్పాలంటే కామెడీ వేணுమా కామెడీ ఇరిక్కే, ఫ్యామిలీ వేணுమా ఫ్యామిలీ ఇరిక్కే, యాక్షన్ వేணுమా యాక్షన్ ఇరిక్కే, అన్నీ ఇరికిచ్చాం. బెటర్ అవుట్పుట్ తీసుకొచ్చాం. మీరు పెట్టే 150 రూపీస్ టికెట్కి వర్త్ బొమ్మ, అదే చెప్పగలుగుతాం. ఇక్కడ ఇంకొక పాయింట్ బ్రో, చెప్పండి. బ్రో బాగా కత్తిరిస్తాడు. సినిమా మనకి చాలా సీన్స్ ఉన్నాయి, మంచిగా వచ్చిన సీన్స్ చాలా ఉన్నాయి, బట్ అన్నీ లేవు మూవీలో. చాలా వరకు తీసేస్తాం. ఎందుకు అంటే బ్రోని ఇద్దరు చాలా నార్మల్ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. పర్పస్ ఆఫ్ ద సీన్ నార్మల్ మన ఎడిటర్ సూర్య బ్రోతో కూర్చున్నప్పుడు ఒక సీన్ ఉందంటే ఈ సీన్ పర్పస్ ఏంటి, ఇది ఎందుకు, అట్లాంటి డిస్కషన్ చేసి అవసరమైతే ఉంచి లేకపోతే తీసేయడం ఇవన్నీ చేసిన తర్వాతనే ఫైనల్ అవుట్పుట్ వచ్చింది మనకి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రివ్యూ చేసుకున్నాం వైజాగ్లో. నేను ఒకటి అనుకుంటా, నార్మల్గా మూవీ చూసినప్పుడు అది బాగుందా బాగాలేదా అనేది ఏ ఫ్యాక్టర్ మీద నేను పర్సనల్గా ఎట్లా డిసైడ్ చేసుకుంటా అంటే, సినిమా చూసేటప్పుడు టైం చూసుకోవచ్చు. టైం చూసుకున్నామంటే సినిమాలు ఎక్కడో అవుట్ అయ్యిల్లు అని నేను అనుకుంటా. మన సినిమాలో ఏంటంటే అలాంటిది ఉండదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నెక్స్ట్ ఏమైద్దా అని ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా. చూసిన ప్రతి ఒక్కరు మనకు అదే చెప్పిళ్ళు, నేను పర్సనల్గా అది ఫీల్ అయినా, అంటే ఒకవేళ మనం సినిమా చేసాం కాబట్టి మనకు ఆ ఫీల్ ఉంటుంది ఆబ్వియస్లీ. అది కాకుండా వేరే వాళ్ళు చూసిన ప్రతి ఒక్కరు కూడా అదే అన్నారు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ప్రివ్యూ చేసినప్పుడు మా మదర్ని తీసుకొచ్చాను నేను. మా మదర్ చూశారు. నార్మల్గా మా మదర్ ఒకటి అనుకున్నారు, సినిమా ఏదో పిల్లలు చేసిళ్ళు ఏదో ఉంటుందిలే, సర్లే వెళ్ళి చూద్దాంలే అన్న కాన్సెప్ట్ అనుకున్నారు ఆబ్వియస్లీ. బట్ అసలు ఎగ్జాక్ట్లీ ఎట్లుంటుంది అనేది ఐడియా లేదు. చూసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అసలు ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇట్లా ఉంటుందని. అసలు ఈ స్టోరీ ఎట్లా చెప్పాలి కూడా అర్థం కావట్లేదు, అంత ట్విస్టింగ్ ఉంది. ఎడ్జ్ టు ఎడ్జ్ అంటే ఎక్కడికైనా నాకు బోర్ కొట్టలేదు. నెక్స్ట్ టైం అయితే దాని ఒక క్యూరియాసిటీ వచ్చిందని చెప్పి అన్నారు. అదే కాకుండా వేరే వాళ్ళు కూడా చాలామంది అదే మాట అన్నారు. సో సినిమా చూస్తే కనుక ఖచ్చితంగా బోర్ ఫీల్ అవ్వరు, నేను సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తారు. నేను విన్నా. నేను కూడా ఏంటంటే మీ నవీన్ బ్రో కన్నా చాలా ఎక్సైటెడ్గా ఉన్న థియేటర్లో చూడాలని. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా, ఎప్పటి నుంచో అరే ఇది మాత్రం పక్కాగా థియేటర్లో వేద్దాంరా అంటాడు, అది అయ్యేది కాదు. ఈసారి దానికోసం వెయిట్ చేస్తున్నాను నేను థియేటర్లో చూడాలని. అందుకనే నేను మొత్తం చూడలేదు, ఏదో అక్కడక్కడ ముక్కలు చూశాను కానీ మొత్తం చూడలేదు. నేను థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. టు బీ ఫ్రాంక్లీ 2 డేస్లో క్యూబ్కి ఆర్ యూఎఫ్ఐకి డిపిఎక్స్ ఫార్మేట్ పంపించేస్తున్నాను. పంపించాకే కాదు, జస్ట్ నో నాకైతే ఎక్సైట్మెంట్ లేదు. ఐఎమ్ ఫీల్ ఫ్రీ, చేయాల్సింది చేస్తాం. ఇంక దాన్ని నేనేం చేయలేను కదా, వెళ్ళిపోయింది బొమ్మ. దాన్ని నేనైతే ఏం చేయలేను. హిట్టా పట్టా తర్వాత సంగతి పంపించాం. నేను సాటిస్ఫైడ్, 100% ఐఎమ్ సాటిస్ఫైడ్. దట్స్ వాట్ ఐ వాంట్. నేనైతే ఎక్సైటెడ్ బ్రో. మీరు ఎక్సైట్ అవ్వాలరా, మీరు ఎక్సైట్ అయితే టికెట్లు దిగుతాయి, నేను ఎందుకు అవ్వాలి? నేను హంట్ కోసం ఎక్సైట్ అవుతున్నా, మరి ఎప్పుడు చూపిస్తావు తెలియదు. నేను కూడా బ్రో, అది నీ చేతిలో పనిలే. డెమోనేగా కాదు, ఫిలిం రా. దేవుడి దయ వల్ల వాంట్ టు ఫైండ్ ఎడిటర్ సూర్య చాలామంది ఏంటంటే డిఓపి గురించి, ఇలా ప్రొడ్యూసర్స్ గురించి, టెక్నీషియన్స్ చాలామంది గురించి చెప్తారు. ఎడిటర్ గురించి ఎక్కువ మాట్లాడరు, ఎడిటర్స్ కూడా ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇవ్వరు. ఎందుకంటే నేను నా రూమ్లో నా రూమ్మేట్ ఎడిటర్ ఉన్నాడు కాబట్టి అతను ప్రతి మూవీ చూసినప్పుడు లాస్ట్లో ఎడిటర్ ఎవరైనా చూస్తాడు, చూసి నాకు చెప్తాడు. అతని నుంచి నాకు ఓకే వీళ్ళని ఇలా చూస్తున్నారు, మెయిన్ క్యాండిడేట్ అతనే కదా నెక్స్ట్ డైరెక్టర్ తర్వాత. సో నాకు అతని గురించి చెప్పండి. సూర్య ఇట్స్ సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటారా, బేసికల్లీ సూర్య గురించి మాట్లాడుతాను. మనకున్న టీంలో గౌతమ్ కానీ, సూర్య కానీ, నగేష్ ప్రో కానీ, ఐ మీన్ నగేష్ అంటే మ్యూజిక్ డైరెక్టర్, అది లాస్ట్లో లేదు. వన్ థింగ్ ఏంటంటే వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళు చేయాల్సింది ఏంటో వాళ్ళు చేసేస్తారు. ప్రీవియస్ కన్నా ది బెస్ట్ ఇస్తూ ఉంటారు ఎప్పుడు కూడా, కానీ ఎక్స్పోజర్ కాదు ఎప్పుడు కూడా. నాకు అదేంటి అర్థం కాదు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. ఫస్ట్ టైం మీతోనే ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు, ఎవర్ ఇంటర్వ్యూ పాడ్కాస్ట్. ఓకే, ఇప్పుడు సూర్య గురించి వస్తే, సూర్య ఏంటంటే ఎడిట్ చేస్తున్నప్పుడు ఫ్లో చూసుకుంటాడు. వన్ ద ఫ్లో ఈజ్ గోయింగ్, ఒకటే అడుగుతాడు,
ఈ సీన్ వల్ల ఉపయోగం ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది సీన్, నేను చెప్పానా ఓకే, చెప్పలేదా నువ్వే నాకు చెప్పలేకపోతున్నావు, ఆడియన్స్కి ఏం చూపిస్తావు అంటాడు. సో డిలీటెడ్. ఒకసారి షార్ట్ పెట్టు, నువ్వు ఒక గన్ చూపించావు, సీన్ స్టార్టింగ్లో నువ్వు గన్ చూపించావు అంటే దాని సీన్ ఎండ్లోపు నువ్వు దాన్ని యూజ్ చేయాలి, పర్టికులర్ క్యారెక్టర్. నువ్వు యూజ్ చేయకపోతే దానివల్ల ఇంపార్టెన్స్ లేదు. లేకపోతే అది ఎక్కడో అది రివీల్ అవ్వాలి, మేబీ ఆ సబ్జెక్టు ఏదైతే ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఎక్కడో రివీల్ అవ్వాలి, అది లేకపోతే వేస్ట్. షార్ట్ పర్పస్ లేదంటాడు, పర్పస్ ఆఫ్ ద సీన్ ఏంటి, పర్పస్ ఆఫ్ ద షార్ట్ ఏంటి అనుకునే తీసుకుని ఎడిట్ చేస్తాడు. ఫ్లో కరెక్ట్గా బ్యాలెన్స్ లేకపోతే కనుక మనకి ఎంత బాగా నచ్చినా కూడా ఇది వేస్ట్ అని ముందే చెప్పేస్తాడు. దాన్ని మనం ఒకసారి ఒకటికి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ మనం తీసేసుకుంటే బెస్ట్, లేదనుకుంటే బోర్ కొట్టయితే. అది నేను అది ఎక్స్పీరియన్స్ చేసి ఇది ఎక్స్పీరియన్స్ చేశాను. సో ది బెస్ట్ ఎడిటర్, ఎప్పటికీ వదులుకోలేని మంచి ఎడిటర్. ఎంత పెద్ద మూవీ చేసినా కూడా నేను ట్రావెల్ చేయాలనుకునే నా టీం ఎప్పుడు కూడా క్రూ గౌతమ్, సూర్య, నాగేష్ అన్న ముగ్గురు ఉంటారు. రాజేష్ ప్రతిదానిలో ఉండకూడదు. ఏంటిది రాజేష్ ప్రతిదానిలో ఉండలేడుగా. రాజేష్ నేను క్రూ గురించి మాట్లాడాను. యాక్చువల్లీ ఈ మూవీలో సూర్య బ్రోతో నేను కూడా ఒక సాంగ్ ఎడిటింగ్లో నేను కూర్చున్నా బ్రోతోని. ఈ మూవీలో ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి దాంట్లో కొంచెం బ్రోతో పాటు కలిసి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఏంటంటే కొన్ని కొత్త పాయింట్స్ తెలిసినాయి. సో బ్రోతో కూర్చున్నప్పుడు ఏంటంటే ఎడిటింగ్లో ఎట్లుంటుంది, వాళ్ళు ఎంత కష్టపడతారు, అసలు వే ఆఫ్ థింకింగ్ ఎట్లుంటుంది చేసేటప్పుడు అని కొన్ని నాకు అర్థమైనాయి. నార్మల్గా పైసా సాంగ్ ఎడిటింగ్లో కూర్చున్నప్పుడు మనకు కలెక్షన్ ఆఫ్ క్లిప్స్ ఉన్నాయి. సో ఆ క్లిప్స్ అన్నీ నేను అనుకున్న కాన్సెప్ట్ వేరు, కూర్చున్న తర్వాత బ్రో మళ్ళీ ఇంకా వేరే ఆప్షన్స్ ఇచ్చాను నాకు. బ్రో ఇది ఇట్లా పెడితే ఇది ఈ రకంగా పోద్ది, అది తీసుకొచ్చి ముందు పెడితే ఇంకొక రకంగా పోద్ది అని చెప్పి అన్నాడు అనమాట. అది కాకుండా బ్రో దగ్గర ఒక పాయింట్ నేర్చుకున్నా. నార్మల్గా మనకి సీన్స్ చూసేటప్పుడు ఒక చిన్న తమస్ మూవీ అప్పుడు, అది తమస్ డెమో ఫిలిం అప్పుడు అది బాగా నాకు మైండ్కి ఎక్కింది, ఎడిటింగ్ ఇంత ఎఫెక్ట్ తీసుకొస్తుందా అని. లైక్ ఏంటంటే ఒక సీన్ ఏంటంటే నేను కూర్చొని ఉంటా సముద్రం దగ్గర, ఒక రియలైజేషన్ వచ్చి నడుచుకుంటూ వెళ్ళిపోతా. ఇది ఆ సీన్ కన్నా ముందు ఏంటంటే ఒక క్రాబ్ కనబడుతుంది బీచ్లో. అదే సీన్ ఏం చేసామంటే నడుచుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు ఆ ఫుట్ స్టెప్ బట్టి ఇట్లా లేసినప్పుడు ఇసుక కొంచెం ఇట్లా లేసింది అక్కడ ఆ సీన్లో. దాని తర్వాత ఫస్ట్ పెట్టిన క్లిప్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, అప్పుడు ఆ ఎసెన్స్ మారిపోయింది. సో అది నాకు బ్రో అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు, బ్రో ఇట్లా పెడితే చూడు, ఇట్లా పెడితే ఇట్లుందని చెప్పి చూడు అని. అప్పుడు చూసిన తర్వాత ఎడిటింగ్ అప్పుడు వాటి సీక్వెన్స్ బట్టి కూడా ఇంత డెప్త్ వస్తుంది ఆ సీన్ కన్నా ఇది నాకు అర్థమైంది. సో అది బ్రో కూడా చెప్తారు అవన్నీ, సూర్య బ్రో చేసేటప్పుడు ఇవన్నీ చూడాల్సి వస్తుంది. సో అలాంటి కొన్ని విషయాలు నేను బ్రో దగ్గర నేర్చుకున్నా, మన నవీన్ బ్రో దగ్గర కూడా నేర్చుకున్నా. అది నేను కూడా నేర్చుకున్నా. కాకపోతే సూర్య బ్రో చేయలేదు కానీ నాకు గుండె సముద్రంలోనే ఏదో ఉంటది నేర్చుకున్నాడు అయితే. ఇప్పుడు శ్రవణ్ గారు దెయ్యం అపీర్ అయ్యి మీ ముందుకు వచ్చి 10 రూపాయల నోటు వచ్చి మీ ఇద్దరిలో ఒక్కళ్ళే అర్హులు, ఈ 10 రూపాయల నోటుకి మీరు ఎందుకు అర్హులో చెప్పాలి అని చెప్తాడు. అప్పుడు మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు ఈ 10 రూపాయల నోటు నా దగ్గర ఉండాలి, దీనికి నేను అర్హుడిని కాబట్టి ఉండాలి అని మీరు ప్రూవ్ చేసుకోవాలి. దాని ముందు ఏమనుకోకపోతే ఒకటి అంట చెప్పు. దయ్యం ప్లేస్లో వేరేది పెడితే బాగుంటుంది. దయ్యం అంటే పరిగెత్తిపో వెళ్ళిపోతాం కదా, అందుకని ఈ క్వశ్చన్ ఎందుకులే అని చెప్పేసి పెట్టేసే పక్కన మార్చేసే దయ్యం ప్లేస్ అమ్మాయిని పెట్టాడు, దేవుడు అనుకో, అమ్మాయిని పెట్టాడు, దేవుడు అనుకో, అది బెస్ట్ కదా. దేవుడు నేను బ్రోకి ఇచ్చామంట రీజన్ అంటే లైక్ ఇప్పుడు దేవుడు వచ్చి 10 రూపాయల నోట్ ఇస్తాను అంటే దీన్ని నేను అర్హుడిని నాకు కావాలి అంటే ఆయన ఎలా ఆలోచిస్తాడు? ఓకే ఈడ ఆశపరుడు, ఈడ ఆశ ఉంది, కష్టపడకుండా కావాలనుకుంటున్నాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాడు కదా, సాధారణంగా ఆలోచిస్తాడు. దేవుడు ఆలోచించడం ఏంటి? సో అందుకని బ్రోకి ఇచ్చామని అంటే ఈడు మంచోడు, ఈడికి ఇవ్వాలి అనుకుని ఓకే ఇస్తాడు. అలాగే కాదు కానీ నాకు కాన్ఫిడెంట్ ఉంటుందిరా. నేను చిన్నప్పటి నుంచి కూడా అదే చెప్తాను, ఇంట్లో కూడా నేను 0 నుంచి ఎదుగుతా, నేను 0 నుంచి కష్టపడతానంట. దేవుడు ఇచ్చిన ఫ్రీగా ఇచ్చేదే కదా, మనకి ఎందుకు ఫ్రీగా ఇచ్చేది? అది నిలబడదు.
మనం కష్టపడింది మనం కష్టపడిందే ఉంటుంది. నువ్వు బ్రో నేనా బ్రో? నువ్వు కూడా అది చేస్తావు బ్రో? లేదు బ్రో. నువ్వు నాకు 10 తీసేసి రూపాయలు ఇస్తే నేను తీసుకుంటా బ్రో. తీసుకొని ఒకటి అడుగుతా. ఈ 10 రూపాయలు నేను ఎవరికి ఇచ్చినప్పుడు వాళ్ళకు 10 రూపాయలు వచ్చి నాకు 10 రూపాయలు వచ్చేటట్టు చేయి స్వామి, దానివల్ల నేను అందరినీ కొంచెం మంచిగా హెల్ప్ చేస్తా. ఆ 10 రూపాయలు వేరే చోట తీసుకెళ్తే ఎక్కువ వస్తాయేమో అమౌంట్. ఈ 10 రూపాయల నోటు గురించి నువ్వు అడుగుతున్నావు కదా, దీనికి సమాధానం బ్రో చెప్పకూడదు. పైసలు చూస్తే మీకే అర్థమైంది. సో వాచ్ పైసా వాలా థియేటర్స్ December 12th. అది అన్నమాట. అది. సో ఇంకో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఒక గోల్, ఇప్పుడు ప్రస్తుతానికి నా ఫర్ ఎగ్జాంపుల్ నాది ఉందనుకో, ఇప్పుడు యూట్యూబ్ క్లిక్ అయ్యి మంచిగా దాని నుంచి ఇన్కమ్ వచ్చి నాకు గడుస్తుంది అనుకో, దాని నుంచి ఆ సపోర్టెడ్గా అలా ఉంచి మెల్లగా ప్రొడ్యూసర్ని ఎత్తుకుని మనం అనుకున్నది తీసి ఇలాగా నాకు సాటిస్ఫైడ్ లైఫ్, అదొక సాటిస్ఫైడ్ లైఫ్ అన్నమాట నాకు. ఇలాగ నీ గోల్ ఏంటి ఇప్పుడు యాజ్ ఆన్ సిచ్యువేషన్? నువ్వు ఫ్యూచర్లో ఒక ప్లానింగ్ ఉంటుంది కదా. ఎందుకు నువ్వు అడిగావు కాబట్టి నాకు తారక్ అన్నతో చేయాలని చెప్పాను. అంటే చేస్తే ఎవరితో చేస్తావు ఒకవేళ వస్తే అని నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాను. కానీ యాజ్ ఆఫ్ నౌ నా గోల్ ఏంటంటే, నాకు కొన్ని స్టోరీస్, కొన్ని పాయింట్స్ నా దగ్గర రెడీగా ఉన్నాయి. నేను ఈ ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ నేను పైకి ఎదుగుతున్నప్పుడు నాకు అన్ని మెట్లు సక్రమంగా పడేటట్టు చూసుకుంటే చాలు దేవుడు. ఒక స్టెప్లో ఒక మీడియం హీరో, ఇంకొక స్టెప్లో ఇంకొంచెం మంచి హీరో, అల్టిమేట్గా ఒక్క మీడియం రేంజ్ హీరోస్లో ఒక్క హీరోతో వర్క్ చేసినా నాకు చాలు. పెద్ద హీరోస్తో చేయాలి ఇలా అని కాదు. నేను తీసుకున్న కథలతో నేను వర్క్ చేసుకుని నేను అనుకున్న పాయింట్స్ అన్నీ ఫినిష్ చేసుకుని మంచి సినిమాలకు మంచి డైరెక్టర్గా పేరు వస్తే చాలు. పెద్ద హీరోలతో చేయాలని నేనేం కాదు ఫ్రాంక్లీ. ఓకే, నీ గోల్ ఏంటి బ్రో? నా గోలా బ్రో? గోలా కాదు, గోల్. నా గోలే బ్రో. నా గోల్ వచ్చి స్టార్ హీరో అయిపో బ్రో. కమల్ హాసన్ లేదు బ్రో. నా గోల్ ఏంటంటే జనాలకి మంచి కంటెంట్ ఇవ్వాలి బ్రో. మన దగ్గర చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రో, నేను ఈ ఫీల్డ్కి అంటే ఒక షార్ట్ ఫిల్మ్, ఒక డెమో ఫిల్మ్ చేసిన తర్వాత నా ఫ్రెండ్సే, అంటే నేను నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇంటర్లో, వాళ్ళే కాల్ చేసి నాకు పర్సనల్గా చెప్పారు, అరే నేను కూడా ఇట్లా సినిమా తీద్దాం అనుకుంటున్నా. అట్లా చాలామంది ఉన్నారు. వాళ్ళ ఐడియాలజీ అంటే వాళ్ళ దగ్గర మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి. ఇప్పుడు మీ దగ్గర కూడా చాలా కొన్ని స్టోరీస్ ఉన్నాయి, చాలా మంచి మంచి స్టోరీస్. సో కొత్త టాలెంట్ అనేది ముందుకు రావాలి. కానీ కొంతమంది అవి ఆగిపోతున్నాయి, ఎక్కడో ఆగిపోతున్నాయి, తెలీదు. సో నాదేంటంటే నా వల్ల అయినంత వరకు ఒక మంచి కంటెంట్ చేయగలిగితే జనాల ముందుకు తీసుకురావాలి అనేది నా గోల్ బ్రో. దాంతోపాటు నాకు హీరో అవకాశం వస్తే చేసి మంచి పేరు తెచ్చుకోవాలని. అండ్ ఇంకొకటి ఏంటంటే, చెప్పు, లర్నింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది బ్రో, ఒక స్టేజ్లో ఆగేది కాదు. సో నేను మీతో షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు కానీ, బ్రోతో చేసినప్పుడు కానీ కొన్ని నేర్చుకున్నా. పైసా వాళ్ళ మూవీ చేసినప్పుడు కొంత నేర్చుకున్నా. ఇంకా ముందు కూడా ఇంకా కొత్త విషయాలు ఏమున్నా కానీ, యాక్టింగ్లో కావచ్చు, ఏవైనా కావచ్చు, నేర్చుకుంటూ లాస్ట్ మూమెంట్ వరకు కొత్త విషయాలు నేర్చుకొని ముందుకెళ్ళాలనేది కూడా నా గోల్ ఉంటుంది. మంచి గోల్ బ్రో. ఓకే, లాస్ట్గా ఇప్పుడు మీ క్రూ గురించి ఒక్కొక్క లైన్, ఒక్కో పర్సన్ గురించి ఒక్కో లైన్ చెప్పు. ఒక్క లైన్లో, అంటే ఒక్క లైన్లో చెప్పాలి. ఒక్క లైన్? ఒక లైన్. పేర్లు అడిగారా చెప్పేస్తాను ఇంకెందుకు. డిఓపి గౌతమ్ వెరీ డెడికేటెడ్, అస్సలు కాంప్రమైజ్ అవడు. చాలా 2 లైన్లు చెప్పాను. ఓకే, వెరీ డెడికేటెడ్. గౌరీష్ అర్నవ్, మ్యూజిక్ డైరెక్టర్. నగేష్ గౌరీష్ కాదు, గౌరీష్ అర్నవ్ ఇప్పుడు ఆయన కూడా మార్చాడు. సరే, ఒక లైనే చెప్తా, 2 మీనింగ్స్ వస్తాయి. వెరీ కూల్ హార్టెడ్. కోల్డా? కూల్ హార్టెడ్, వెరీ కూల్గా ఉంటాడు అండ్ కూల్ హార్టెడ్ పర్సన్. అందరికీ కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటాడు. ఓకే, ఇంకెవరు ఉన్నారు? క్వశ్చన్ అడిగారు కదా, సూర్య గురించి. సూర్య చెప్పేసావు కదా, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినావు కదా. ఇంకెవరు టెక్నీషియన్స్ ఎవరు ఉన్నారు? ఇంకా వినోద్ స్టూడియో. డబ్బింగ్ వెరీ సైలెంట్ అండ్ సెటిల్డ్, వెరీ సెటిల్డ్ క్యాండిడేట్.
తనకి ఏం చేయాలో తనకు ఒక క్లారిటీ ఉంటుంది, ఎంత తీసుకోవాలి ఏం తీసుకోవాలి బాగా క్లారిటీ ఉన్న పర్సన్. ఓవరాల్గా నీకు సపోర్ట్ ఇచ్చిన క్యాస్ట్ అండ్ క్రూ వీళ్ళందరి గురించి అందరూ ఇచ్చారు, ఎంతమంది గురించి చెప్పను, ఒక్కొక్కరు కాదు చెప్పు, వాళ్ళకి చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్స్, ఎందుకంటే ఏం చెప్పగలం, మిగతాది ఏదన్నా ఉంటే సక్సెస్ మీట్లో మాట్లాడదాం. అది సో ఫైనల్గా ఇది ఇంకా దీనికన్నా ఎక్కువ లాగితే తెగిపోద్ది, అందుకని లాగట్లేదు, అదే నాదే తెగేలాగుంది. సో December 12th పైసావాలా ఇన్ థియేటర్స్, గో అండ్ వాచ్. ప్లీజ్ గో అండ్ వాచ్ Yes, పైసావాలా ఇన్ తప్పకుండా థియేటర్స్ 2025 December 12th. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.